అన్న నమస్తే. నమస్తే సార్. సో డ్రైవింగ్ చేస్తారా మీరు? డ్రైవింగ్ సార్. నేను ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటారు? నేను ఇప్పుడు 15 సంవత్సరాలు చేస్తాను సార్. 15 ఏళ్ళ నుంచి ఒక్కడి దగ్గరనేనా? అంటే ఇంతకుముందు వేరే వెహికల్ నడిపి గవర్నమెంట్ పొలిటికల్ లీడర్ల దగ్గర లీడర్ మొత్తం సీతా దగ్గరెడ్డి, జగ్గారెడ్డి, దాని తర్వాత మన లోకల్ ఎంపీ అన్ని పార్టీ వాళ్ళ దగ్గర పార్టీ వాళ్ళ దగ్గర తిరిగినా అందరి గురించి తెలుసు వాటి. ఇప్పుడు నేను ఎవరికైనా ఏం చెప్పలేము, ఎందుకంటే మెజారిటీ మొత్తం 100% ఇదే ఉంది బీజేపీ. కానీ ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళ దగ్గర ఎందుకు మారుతా ఉన్నావు మరి? అంటే వాళ్ళు నచ్చకనా? నాకు ఫీల్డ్ కావాలి, డ్యూటీ కావాలి నాకు. అదే వాళ్ళు నాకు ఏమి ఇస్తారు అనేది లేదు. ఇంత నేను డబ్బులు పెట్టుకోమని ఏది అని అడగలే. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ దగ్గర పని చేస్తే మంచిగా అనిపించింది నీకు? నాకు ఏడ పార్టీ అయినా మంచి అనిపించలేదు. ఇప్పుడు సార్ దగ్గర ఇస్తున్నా, ఈ సార్ అదే పార్టీ కదా, ఇప్పుడు లీడర్ సార్. సార్ దగ్గర దాదాపు ఒక రోజు మేము 60-70 మంది కలుస్తాం. ఇప్పుడు ఈయన బీజేపీ అయినా? బీజేపీ లీడర్ అది సార్ దగ్గర నేను డ్యూటీ చేస్తాను. హైదరాబాద్ లో దాదాపు 50 మంది సన్నకల. ఇప్పుడు ఈ లోకల్లో దాదాపు ఒక 70 మంది కలుస్తాం. కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడతాం. సార్ మీరు ఓటు వేయండి, వీళ్ళు వేసేది మీ కాంగ్రెస్ ఇవన్నీ. నువ్వు కూడా ప్రచారం చేస్తున్నావా? అంటే సార్తో పాటు ఉంటాయి కనబడి. నువ్వు డ్రైవింగ్ చేయాలి, ప్రచారం నువ్వు ఎందుకు చెప్తావు? నేను పక్కన మీడియా పక్కన ఉంటాయి సార్. నేను అదే ఇప్పుడు మరి ఇప్పుడు ఈ బీజేపీ అయినా మంచి చూసుకుంటాడా? బీజేపీ అయినా ఓకే సార్. శాలరీ ఇస్తాడా? 100% అదే మంచిగా ఇస్తాడా సార్? మంచి. కానీ ఒకటే పని ఇట్లా మారుతుంటే ఇబ్బంది అవుతుంది కానీ నీకేమో. అందుకని సార్ ఇప్పుడు అండర్స్టాండింగ్ ఇక్కడే సెట్ అంతే, వేరే అంత కష్టం. ఇప్పుడు మే 11 మనం ఓటు వేయాలి. ఇప్పుడు మీ సార్ దగ్గర చేస్తున్న వాటి మీ సార్ పార్టీకి ఓటేస్తావా, ఆలోచించి ఓటేస్తావా? ఏది ముందుకు ఓకే అని అందరు మెజారిటీ ఉందో దానికి వేసారు. ఏమనిపిస్తుంది నీకు? ఏది ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ అంటే మీ సార్ దగ్గర చేస్తున్నా అట్లా చెప్తున్నావా? నాకు ఆల్రెడీ ఉన్నాడు మీద, అదే చెప్తున్నాను. ఎందుకు బీజేపీ? ఎందుకు బీజేపీ? 5 ఏళ్ళ కింద 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ అన్ని ఓడిపోయి వచ్చినాయి. వాటి గురించి తెలిసి దాంట్లో ఓటేసాం, అక్కడికి అయిపోయింది. బీజేపీ ఆయన దగ్గర డ్రైవింగ్ చేస్తున్నావు కాబట్టి పువ్వు అంటున్నావు, కారు కుడితే ఆయన దగ్గర పోతే ఆడ కారు అనాలి. అక్కడ నేనేం వెళ్ళాను. అప్పుడు మేము బీజేపీ, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బీజేపీకి వేసినాం, అన్నిటి బీజేపీకి వేసినాం, రాలేవు. డ్రైవింగ్ అన్ని పార్టీ దగ్గర చేస్తున్నావు కానీ ఓటు మాత్రం బీజేపీ ఒకటే. గవర్నమెంట్ వస్తుంది మాకు, ఏదైనా మాకు ఇప్పుడు ఇల్లు లేని ఇల్లు అని ఒక డబ్బులు పెట్టుకుంటాయి, వాళ్ళకేమో ఇంకా ముందు ఆధారం లేదు, వాళ్ళకి ఏదైనా ఇస్తాడు, అదే ఆధారం మేము గవర్నమెంట్ వస్తే కొట్లాడి ఇప్పించుకుంటే. ఇప్పుడు అంతమంది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర వేసినావు, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర వేసినావు. వాళ్ళు అంటారు నా దగ్గర పని చేసి నువ్వు నాకు నా సైడ్ ఓటే వేయకుండా వేరే టోన్కి ఎట్లేస్తావు అంటారుగా. అంటే ఆయన అది ఆయన లేకుంటుంది, అప్పు లేకుండా అట్లా అడగడానికి హక్కు లేదు. మాది ఇష్టం అంటే నేను ఎక్కడ చేయాలనుకుంటానో అక్కడ వేసుకుంటాను. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా నీకు? ఇక్కడ అదే మొత్తం బీజేపీ ఉంది సార్. పోటీ ఎవరెవరు చేస్తారు? పోటీ అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండే తిరుగుతున్నాయి. వాళ్ళ పేర్లు తెలియదు నీకు? వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు తెలియకుండా కానీ పువ్వు గుర్తుకేస్తాం ఇక కంపల్సరీ బీజేపీది. మా ఊర్లో కూడా 10 ఏళ్ళు వస్తుంది. ఎవరేమైంది ఇంతకు? ఎదురే సార్, డ్యూటీపల్లి ఇది ఇదే ఇక్కడ 1 కిలోమీటర్ అక్కడే టోటల్ కంపల్సరీ 100% ఇది ఉంది మాకు. కంపల్సరీ మెజారిటీ ఇది సార్.